కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ వికసిత్ భారత్ రామ్జీ వద్దు గాంధీజీయే ముద్దు అనే నినాదంతో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఐఐసీసీ సెక్రటరీ వంశీచంద్ర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గాంధీ, నెహ్రూలను ప్రజల గుండెలో నుంచి ఎవరు తొలగించలేరని, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను దేశ ప్రజలు అంగీకరించరని వారు హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం మతాలు, కులాల పేరిట చిచ్చు పెడుతుందని విమర్శించారు. చరిత్ర చదువుతలేదు, వాస్తవాలు తెలుసుకుంటలేదు. మన ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడినారు. మోడీ గారు మీరు 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా సుగముగా అనుభవిస్తూ ఉన్నారు. ఆయన వేసే ఒక్కొక్క డ్రెస్ ఖరీదు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉంటుంది. మీరు 12 ఏళ్ళు అధికారులు ఉన్నారో అన్ని రోజులు నెహ్రూ జైల్లో ఉన్నాడు. చాలామందికి నెహ్రూ గురించి తెలియదు. నెహ్రూ నాకు విలాసవంత జీవితం అంటారే. నెహ్రూ బతకదలుచుకుంటే చాలా సుఖంగా బతికినటువంటి సంపద కలిగినటువంటి వ్యక్తి అన్నాడు. మోతీలాల్ నెహ్రూ ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబం. అలాంటి వాడు అన్ని త్యాగం చేసి స్వాతంత్రం వచ్చి స్వాతంత్రంలో డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు తగలబెట్టి ఆస్తులు ధరవతం చేసి 12 ఏళ్ళు జైలు. ఇలా 2 రోజులు జైల్లో ఉంటే కుటుంబాలు తొలగిల్తాయి. బేలు బేలు అని పోలీసు చుట్టూ, కోట్ల చుట్టూ తిరుగుతాం. అలాంటిది 2 ఏళ్ల తరబడి ఎన్నో సందర్భాల్లో వారు 12 ఏళ్ళు జైలు జీవితం గడిపితే తప్ప దేశం రాలే. అలాంటి నెహ్రూ పేరు తీసుకోవడానికి అలా భయపడుతూ ఆ నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.